మీరు thumbnail లో చూసే ఉంటారు, అది నిజమే అండి. చూడండి ఏం జరుగుతుంది. కానీ నేను ఒకటే దగ్గర కష్టపడ్డా, కేక్ దగ్గర ఒక దగ్గర కష్టపడ్డా చాలా. ఎందుకంటే నాకు ఒక పర్టికులర్ చేసేవారు ఇక్కడ నియర్ బై ఎవరు లేకుండే, అయినా కానీ ఎత్తికి మరీ పట్టుకున్నా. సో ఆ కేక్ మీకే షాప్ కూడా లొకేషన్ ఇస్తాను అన్నీ. అట్లా నాకు చాలా సపోర్ట్ చేసిండు ఆయన చెప్పాలంటే. ఎగ్జాక్ట్ టైంకి ఇచ్చేసి నాకు కూడా కేక్ వితిన్ 20 minutes ఇచ్చేసి నాకు కేక్. అసలు చెప్పాలంటే బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో సిల్వర్ ఈజ్ ద బెస్ట్. తర్వాత గోల్డ్ ఎంత పెరుగుతుందో సిల్వర్ కూడా ఆటోమేటిక్ పెరుగుతుంది. నేను లాస్ట్ 2 months బ్యాక్ సిల్వర్ వచ్చేసి 1000 రూపీస్ ఉండే, కానీ 2 monthsలో చేంజ్ అయింది, అరౌండ్ 280 రూపీస్ చేంజ్ అయింది. సో నాకు మీరు 200 grams ఇప్పుడు ప్రైస్ కంపేర్ చేయండి. సో మీకు ఆటోమేటిక్గా ప్రైస్ అనేది తెలిసిపోతుంది మీకు కూడా. నాకు విత్ జిఎస్టీ కూడా పడింది, అట్లా కొన్ని ఛార్జెస్ కూడా పడింది. నేను ఎందుకంటే కార్డ్ పేమెంట్ చేసిన వాటి. ఇంకొకటి ఏంటంటే బెస్ట్ పార్ట్, నేను ఆర్నమెంట్తో ఏదైతే సిల్వర్ ఉందో దాంతో ఏదైనా ఆర్నమెంట్ చేసుకోవచ్చు నా కస్టమైజ్తోని. ఇంకోటి ఏంటంటే మనకు ప్యూర్ది తీసుకోవచ్చు మనం, ఏదైనా బిస్కెట్ కానీ ఏదైనా కానీ ఎందులోనైనా గోల్డ్లో అయినా కానీ ఎప్పుడే కానీ ఆర్నమెంట్ బదులు ఇది తీసుకోవాలంటే. ఇంకొకటి ఏంటంటే మల్లిగా రియాక్షన్స్ ఇలా క్యాప్చర్ అయితే కొంచెం వీడియో అనేది అటు ఇటు అయి ఉంటే. 2 hours later. ఇదే సిల్వర్ బిస్కెట్ నేను అన్నది. ఇంకా గిఫ్ట్ 20. Later. కేక్ అయితే చేయించేసినాం. మన మమ్మీ పికప్ చేసుకొని వచ్చేసినాం కూడా ఇక్కడికి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం గాన్పాడ్ దగ్గర ఉన్నాం, గాన్పాడ్ రోడ్. కేక్ అయితే మాకు చేసారు పోయా, దాని అప్పటికప్పుడు చేసి ఇచ్చేసారు. ఎంత జల్లంటే నాకు కరెక్ట్ టైంకి ఇచ్చేసారు. ఇంకొకటి మంచిగా ఉంది కేక్ కూడా. అట్లానే నాకు ఆ సిల్వర్ది కూడా ఇప్పుడు మా ఆమె ఎట్లా సర్ప్రైజ్ అవుతుంది. ఎంత మేము మార్నింగ్ టైం అవుతాను గొడవ పడ్డా, మస్తు తిన్నా, మస్తు అంటే కొంచెం ఇగ్నోర్ చేసినాం మార్నింగ్ నుంచి గిఫ్ట్ గురించి. ఆమెకు రేపు బర్త్డే చేసుకోవడం ఇష్టం లేకపోయినా వద్దు అని అన్నారు నార్మల్గా. ఎందుకులే ఇప్పుడు కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూ ఉంది కదా, ఎందుకులే అన్నారు. సో అయినా కానీ నేను అంటే ఒక 2 months నుంచి నేను ఇదంతా చేస్తున్నాను. ఒక ప్రిపరేషన్ అంటే నా బర్త్డే వస్తుంది కదా, ప్రిపరేషన్ చేద్దాం, ఏమైనా తీసుకుందాం ఆర్నమెంట్ అని. నేను అమౌంట్ లేదన్నట్టు నేను కొన్ని రోజుల నుంచి ఆ డల్ ఉండడం అట్లా ఇట్లా చేసిన. ఇప్పుడు చూడండి నాకు తెలిసి ఆమె ఎక్స్ప్రెషన్స్ మనం క్యాచ్ చేద్దాం ఎట్లా అవుతుందో, ఏమంటుందో అసలుకి చూద్దాం. లెట్స్ గో. ఇంక రెడీ అవుతుంది మొత్తం. ఎటు చూసాను అక్కని చెప్పి రాదు. మీ అత్తమ్మ కేక్ తెచ్చింది, మాకి కిరికిరి మొత్తం నాకు ఖుషిగా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు, హ్యాపీ బర్త్డే టు యూ.
పోయా గిఫ్ట్లో మేము గిఫ్ట్లో పోయా జర్ వాటు కనుపని తీసుకో ఇలా మధ్యాహ్నం తిట్టినందుకు గుర్తు తీసుకుంటా అందుకనే తిట్టింది ఈ సర్ప్రైజ్ చేయడానికి మరి పట్టు ఓపెన్ బర్త్డే స్పెషల్